వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మేము మాట్లాడుకుందాం అంటే మనం ఇఫ్ ఎల్స్ గురించి మాట్లాడుకున్నాం ఎస్టర్డే వీడియోలో. సో ఈరోజు దానికి ఒక అడ్వాన్స్ కాన్సెప్ట్ అనుకోండి దీన్ని. సో దాని గురించి మెయిన్గా వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి మనకి. సో అటువంటప్పుడు నిన్న మాట్లాడుకునేది పని చేయదప్పుడు. సో కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలా యూస్ చేస్తాం. మనమైతే మాట్లాడుకుందాం, క్లియర్ కట్గా మాట్లాడుకుందాం మనమైతే. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సో మనం నిన్న ఏం నేర్చుకున్నాం? సో ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, ఇది ఒక కీవర్డ్స్. దీనివల్ల మనం ఏం ఉపయోగమో మనమైతే నేర్చుకుందాం. సో ఒక చిన్న కోడ్ అయితే రాద్దాం అండ్ కంటిన్యూస్గా అలా మనమైతే దాన్ని ఇంకా దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు మనం నిన్న రాసినట్లే రాద్దాం. ఒక కోడ్ అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాంట్లో కోడ్ రాద్దాం. దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనమైతే ఫైండ్ అవుట్ చేసి మనమైతే దాన్ని అయితే సాల్వ్ చేద్దాం. సో ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో స్టూడెంట్ అనే వాడి మార్క్స్ తీసుకొని మనం మార్క్స్ వాడు పాస్ ఆఫ్ ఫెయిలో చెప్పాలి. దానికి గ్రేడ్ కూడా ఇద్దాం. ఫస్ట్ పాస్ ఆఫ్ ఫెయిలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం మార్క్స్, ఓకే దీన్ని తీసేద్దాం. సో దీన్ని తీసేసి ఇప్పుడు ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు లైక్ 35 వేద్దాం. ఓకే, తర్వాత మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఏం రాస్తాం మనము? సో ఇఫ్, దీన్ని మనం చూసాం కదా, ఇఫ్ అనేది ఒక కీవర్డ్. సో మార్క్స్ మనకి ఇప్పుడు కండిషన్ అదే కదా, ఇప్పుడు లోపల కండిషన్ అయితే రాయాలి. సో మనం ఈ ఫ్లవర్ ప్రైసెస్ గురించి చూసాం ఎస్టర్డేనే. సో దీని లోపల ఈ కండిషన్ అనేది ఈ పారాంథసిస్ లోపల ఒక కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితే దీని లోపల ఏముంటే అదైతే రన్ అయిపోతుంది అనమాట. ఓకే, దానిలో మనం ప్రింట్ చేస్తుంటే మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది, లేకపోతే మన వేరియబుల్లో అప్డేట్ చేస్తుంటే అప్డేట్ అయిపోతుందని మనం, అది ఒకవేళ ట్రూ అయింది అలా అంతే. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ లోపల ఆ కండిషన్స్ లోపల ఏముందో చూద్దాం. ఒక కండిషన్ రాద్దాం. సో మనం ట్రై చేయండి. సో ఇప్పుడు మనది ఏంటంటే మనం మాట్లాడుకుందాం. సో స్టూడెంట్ అనేది పాస్ ఆఫ్ ఫెయిల్లో మనం చెప్పాలి వాడి మార్క్స్ తీసుకొని. సో 35 నుంచి 35 అబోవ్ ఉంటే మార్క్స్ అనేది అతను పాస్, 35 లోపల ఉంటే అతను ఫెయిల్. ఓకే, కండిషన్ అయితే ట్రై చేయండి మీరు వీడియో పాస్ చేసి. అండ్ ఇప్పుడైతే మనమైతే దానికి రాసి చూద్దాం. ఓకే, సో మార్క్స్ ఫస్ట్, సో మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలి. ఎందుకు ఈక్వల్ అన్నాను? సో 35 వచ్చినా కూడా అతను పాసే, 35 వచ్చినా అతను పాసే, 35 కంటే ఎక్కువ వచ్చినా కూడా అతను పాసే. సో 35 అని పెట్టా. సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి? సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో స్టూడెంట్ పాస్డ్. ఓకే, స్టూడెంట్ అతను పాస్ అయ్యాడు. లేకపోతే ఏం చేసాం? సేమ్ దీన్ని అయితే మనమైతే కిందికి తీసుకొచ్చి స్టూడెంట్ ఫెయిల్డ్. ఓకే, స్టూడెంట్ ఫెయిల్డ్. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేసి చూస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి. సో స్టూడెంట్ పాస్డ్ అని వస్తుందా, స్టూడెంట్ పాస్డ్ అని వస్తుందా, స్టూడెంట్ ఫెయిల్డ్ అని వస్తుందా? సో రన్ చేస్తే స్టూడెంట్ పాస్డ్ అనే వస్తుంది. లెట్స్ వెయిట్, సంథింగ్ ఎర్రర్, వాట్ హ్యాపెన్? ఓకే, మనం ప్రతిసారి టీ అనేది మిస్ చేసేస్తున్నాం మనం. ఓకే, టీ నౌ రన్ ఇట్. ఓకే, స్టూడెంట్ పాస్డ్ అని వచ్చింది. ఓకే, సో అంటే ఇక్కడ ఎలా జరిగిందో ఫ్లో ఒకసారి చూద్దాము. సో మార్క్స్ ఈక్వల్ టు 35. మనము మార్క్స్ అనే వేరియబుల్లో 35 అనే నెంబర్ని మనమైతే స్టోర్ చేసాం, బాగానే ఉంది. సో మనకు ఒక కండిషన్ బట్టి కావాలి. ఇప్పుడు మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితేనే నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయి, లేకపోతే కిందికి వచ్చేసి నువ్వు ఆలోచించే ఇంకా కిందికి వచ్చేసి స్టూడెంట్ ఫెయిల్డ్ అనేది ప్రింట్ చేయి. ఓకే, అది అలా చేస్తున్నాను దీంట్లో మెయిన్గా. సో ఇఫ్ దగ్గర కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, ఇది ట్రూ ఉందా, లోపలికి వెళ్తుంది, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఎల్స్ దగ్గరికి వచ్చేసి ఎల్స్లో ఏముందో ప్రింట్ చేస్తుంది. అది ట్రూ అయింది కాబట్టి మనకి ఇది ప్రింట్ చేసింది. ఓకే, సో బాగానే వర్క్ అవుతుంది. బట్ దీనికి మనం ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. సో నేను ఏమనుకుంటున్నానంటే, నేనే కాదు ప్రతిసారి మనకైతే స్కూల్ లైఫ్లో గుర్తుంది కదా మనకు. సో ఒకవేళ అతనికి 90+ వచ్చిందనుకో, అతనికి A+. సో ఓకే 95+ వేద్దాము. ఓకే 95+ వస్తే అతనికి A+. 90 అబోవ్ వచ్చాయనుకో అతనికి A. అలా మళ్ళీ 70 పైన వచ్చాయనుకో B గ్రేడ్. అలా గ్రేడ్స్ ఇద్దామన్నమాట. సో అలా గ్రేడ్స్ ఇవ్వాలి. సో అలా గ్రేడ్స్ ఇవ్వాలంటే నాకు ఇక్కడ ఏముంది? నాకు ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఇఫ్ ఉంది, సో ఇఫ్ ఉంది, ఎల్స్ ఉంది, ఇంకేమన్నా ఉందా దీంట్లో? ఏంటి లేదు. సో ఇప్పుడు నేను అలా కండిషన్స్ రాయాలి. అలాంటి మల్టిపుల్ కండిషన్స్ నేను రాయాలనుకున్నానంటే నేను ఏం చేయాలా? సో సింపుల్, మనం ఫస్ట్ నుంచి రాద్దాం. సో మీకు సింపుల్గా ఉంటుంది. ఓకే, సో మార్క్స్ అనే వేరియబుల్ నా దగ్గర ఉంది ఆల్రెడీ. సో ఇఫ్ కండిషన్ ప్లేస్ చేశాను ఇక్కడ. సో మనకు తెలిసిందే. ఫస్ట్ మన కండిషన్ ఏంటి?
మార్క్స్ అనేది 95+ ఉంటే నాకు ఏం ప్రింట్ అవ్వాలి, సో గ్రేడ్ ప్రింట్ అవ్వాలి అతనిది. సో A+ కాబట్టి A+ గ్రేడ్. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 95. ఓకే, మార్క్స్ గ్రేటర్ దెన్ 95 అంటే నాకు ఏం ప్రింట్ అవ్వాలి, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. ఓకే, సో మార్క్స్ గ్రేటర్ దెన్ 95 అంటే నాకు ఏం ప్రింట్ అవ్వాలా, A గ్రేడ్, సారీ A+. ఓకే, ఓకే గ్రేడ్ లేమొద్దు, ఓకే A+ అని ప్రింట్ చేద్దాం. ఓకే, అతనికి A+. ఒకవేళ నాకు ఇక్కడ ఏముంది, మనం మామూలుగా రాస్తే సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఫెయిల్ అని వస్తుంది మనకి ఇంకా. ఓకే, ఫెయిల్, సో F అని ప్రింట్ చేద్దాం, ఫెయిల్కి F. సో ఇప్పుడు నేను ఇంకా మల్టిపుల్ కండిషన్స్ మిడిల్లో వేయాలి. మనం ఏమేమి మాట్లాడుకున్నాం, 90 పైన వస్తే అతనికి ఏమి లైక్ A గ్రేడ్, అండ్ 80 కానీ 80 పైన కానీ 70 పైన కానీ వస్తే అతనికి B గ్రేడ్, అలా అనుకున్నాం మనం. అలా మనం పెట్టాలంటే మనకి ఇంకా కండిషన్స్ అనేది ఎక్కువ కావాలి. అలా కండిషన్స్ మనం ఇంకా మల్టిపుల్ కండిషన్స్ అంటే ఒక కండిషన్ కాకుండా ఒక్కటికంటే ఎక్కువ కండిషన్స్ ప్లేస్ చేయాలన్నప్పుడు మనం ఏం ఉపయోగిస్తామంటే ఎల్స్ ఇఫ్ ఉపయోగిస్తాం. ఎల్స్ ప్లేస్ చేయండి, తర్వాత ఇఫ్. ఓకే, కొంచెం ప్లేస్ వదిలి ఇఫ్ అని ప్లేస్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం కండిషన్స్ అయితే రాస్తాం. ఇప్పుడు ఏంటి, మార్క్స్ సేమ్, ఇఫ్ మాత్రమే సేమ్, బట్ ఇక్కడ ఏంటంటే నేను చూపిస్తాను ఒక్కొక్కటి మీకైతే చూపిస్తాను. సో కండిషన్స్ అయితే రాసేద్దాం ప్రతి ఒక్కదానికి. సో మార్క్స్ గ్రేటర్ దాన్ 90, అదే కదా. సో మార్క్స్ గ్రేటర్ దాన్ 90. సో ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ 90 ln అండ్ సో దీంట్లో B గ్రేడ్, సారీ A గ్రేడ్ వచ్చింది. అండ్ ఇలాంటి ఎల్సిఫ్ అనేది ఎన్నైనా రాసుకోవచ్చు మనం. సో దీన్ని నేను కింద పేస్ట్ చేస్తాను. సో మార్క్స్ గ్రేటర్ దెన్ ఒకవేళ 80 రాద్దాం. మార్క్స్ గ్రేటర్ దెన్ 80 అంటే అతనికి B. ఓకే, సో 70 రాద్దాం. ఓకే, 70 పైన వస్తే అతనికి B గ్రేడ్. అండ్ ఇలాంటిది ఇంకా చేయడానికి ట్రై చేద్దాం. అండ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 50 వస్తే అతనికి C గ్రేడ్. అండ్ ఇంకొకటి వేద్దామా, ఇంకొకటి వేద్దాం, D గ్రేడ్ ఒకటి వేసి మనం అయితే స్టాప్ చేద్దాం. ఇది నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో 30 40. ఓకే, 40+ వస్తే అతనికి D గ్రేడ్. ఓకే, నా 30+ వేద్దాం, 30+ 35. ఓకే, 35 వేద్దాం, 35. ఓకే, 35 లోపు వేస్తే అతను ఫెయిల్ అనమాట. ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. ఇదంత పెద్ద కోడ్ చూసి మీరైతే భయపడకండి, సింపుల్, దీంట్లో ఏంటి లేదు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్. సో ఫస్ట్ ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 35. ఓకే, ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 35 ఇక్కడ చెక్ చేస్తుంది. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 95 అని చెక్ చేస్తుంది. సో 95 గ్రేటర్ దెన్ లేదు, మనకు చూసారు 35 వచ్చింది. సో ఇది వర్క్ చేయదు అనమాట, ఎగ్జిక్యూషన్ కాదు. సో కిందికి వెళ్తుంది. సో ఎల్సిఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90నా, మార్క్స్ గ్రేటర్ దెన్ 90 అనా, అక్కడ ఏమన్నా లేదు, మార్క్స్ మనకి ఎన్ని ఉన్నాయి, మార్క్స్ 35 ఉంది. సో 90+ కాదు మనకు వచ్చింది. సో ఇది వర్క్ చేయదు. సో కిందికి వెళ్తుంది. మార్క్స్ గ్రేటర్ దెన్ 70 నా పోనీ నాకు వచ్చినది కాదు, నాకేం 35 నాకు వచ్చినది. సో ఇది కూడా వర్క్ కాదు, కిందికి వెళ్తుంది. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 50నా, లేదు. సో ఇది కూడా స్కిప్ చేసేసి ఇక్కడికి కిందికి వెళ్తుంది. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 35 కాదు. సో నేను ఏం చేశాను, మార్క్స్ గ్రేటర్ దెన్ 30 మార్క్స్ గ్రేటర్ దెన్ 35 అన్నా. సో నాకు వచ్చిన 35. నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టలేదు. ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టలే, ఇక్కడ ఈక్వల్ టు పెట్టకపోతే ఏంటవుతుందంటే సో 35 పైన వస్తేనే నాకైతే ఇది ఎగ్జిక్యూట్ అయింది, ప్రింట్ D అని, లేకపోతే అది ప్రింట్ అవ్వదు. సో నాకు ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుందంటే ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటే వస్తుంది ఇలాగా. సో ఇఫ్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తుంది, ఇలా వచ్చి ఇలా వస్తుంది ఎల్స్ లాస్ట్ దాకా. ఎప్పుడైతే ఇవి ఏవి కండిషన్స్ వర్క్ కావో ఎల్స్ స్టేట్మెంట్లో ఉండేది ప్రింట్ చేస్తుంది. నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, F వస్తుంది. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకో, సో మార్క్స్ గ్రేటర్ దెన్ 95 అని. సో అంతే, ఇంకా ఈ ఎల్స్లు ఇంకేం అసలు చూడమన్నమాట కండిషన్స్. సో ఒక్కసారి ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిందా, దీని లోపల ఉండేది వర్క్ చేసి ఇక్కడ స్టాపింగ్. సో ఈ ఎల్స్లు ఇంకా స్కిప్ చేసి కిందికి వచ్చేస్తుంది అనమాట కజర్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, F రావాలి మనకి. లెట్స్ ట్రై. సో F వచ్చింది. అదే నేను ఇప్పుడు 100 మార్క్స్ ఇస్తున్నా. సో మనకి ఏం రావాలా, A+ రావాలా. సో ఇది ఒక్క కండిషనే చెక్ చేస్తుంది మనకు. సో A+ ఒక్కటే వచ్చింది. ఇవేంటికి రావాలి 90. ఇప్పుడు మీరు జాగ్రత్తగా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఇప్పుడు 95 మార్క్స్ గ్రేటర్ దెన్ 95 ట్రూనే కదా, 100 వచ్చినాయి నాకు ట్రూ. అండ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90 ఇది కూడా ట్రూనే కదా. ఇప్పుడు 95 పైనే ఇప్పుడు మార్క్స్ అనేది 100 గ్రేటర్ దెన్ 95 ట్రూ. మార్క్స్ గ్రేటర్ దెన్ 90 కంటే పెద్దవే కదా 100 అనేది. ఎందుకు నాకు
ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్లు ప్రింట్ అవ్వట్లేదు. ఈ కండిషన్ స్టేట్మెంట్స్లో అదే అనమాట. సో అదే మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది. మీరు మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తారు, బట్ ఏదో ఒక్క కండిషన్ మాత్రమే, ఇప్పుడు ఇవన్నీ ట్రూనే, బట్ ఫస్ట్ కండిషన్ ఏదైతే ట్రూ అయిందో అది మాత్రమే మీకైతే వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని తీసి ఈ కండిషన్ తీసి ఫస్ట్లో వేసారనుకో ఏ అని ప్రింట్ అవుతుంది, ఏ ప్లస్ అని ప్రింట్ అవ్వదు. ఓకే, సో అది మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ కండిషన్ అనేది ఏది ట్రూ అయితే సో అది ప్రింట్ చేసి వదిలేస్తుంది, ఇంకా కింద పట్టించుకోదు ఇంకా. ఓకే, ఇప్పుడు మనం ఇంకా సో 100 ఇచ్చాం కదా, ఇప్పుడు మనం 80 చూద్దాం. సో 80 అంటే ఏం ప్రింట్ అవ్వాలి మనకు, బి ప్రింట్ అవ్వాలి. సో ఈ కండిషన్ ప్రకారంగా 70, సో బి ప్రింట్ అయింది. సో ఇలా వర్క్ అవుతుంది. సో ఇది ఒక్కసారి రాసి చూడండి, పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ మీకు. సో ఇంకా మీకు స్ట్రక్చర్గా కనపడడానికి నేనైతే ఇలా ఎంటర్ కొడుతున్నాను, బట్ ఏమంటే పెద్దగా కనిపిస్తుంది మీకు ఇలా. సో కొంచెం చూడడానికి అలా అనిపిస్తుంది, అయినా గ్యాప్ ఉంటే చాలా కొంచెం మనకే కన్ఫ్యూజింగ్ అవుతుంది. సో తీసేసి ఇంకొక కోడ్ ఏదైనా రాద్దాం. సో సింపుల్ దీనికి సంబంధించింది. సో దీన్ని ఏమంటారంటే ఇప్పుడు మనం రాసాం కదా, ఎలా రాసాం దాన్ని, సో ఇఫ్ రాసాం, ఎల్స్ ఇఫ్ రాసాం, సో మళ్ళా ఎల్స్ ఇఫ్, మళ్ళా ఎల్స్ ఇఫ్. ఇలా ఎల్స్ ఇఫ్లో మనం ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట. ఓన్లీ 3నే రాయాలా, 4ని రాయాలా అని ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు. సో ఎల్స్ ఇఫ్, సో ఇలా రాసుకోవచ్చు. లాస్ట్లో ఎల్స్ ప్లేస్ చేస్తాం. ఎల్స్ అనేది చాయిస్ అనమాట, ఖచ్చితంగా ఉండాలక్కనట్లేదు, బట్ చూపిస్తా, ఆ ఎర్రర్ కూడా మీకు చూపిస్తాను. సో ఎల్స్ అనేది ఆప్షనల్. ఇప్పుడు ఇఫ్ రాసినప్పుడు కూడా మీకు ఎల్స్ అనేది ఆప్షనల్, అండ్ ఎల్స్ ఇఫ్ రాసినప్పుడు కూడా మీకైతే ఎల్స్ అనేది కామన్. ఎల్స్ ఇఫ్ రాసినప్పుడు కూడా మీకైతే ఎల్స్ అనేది ఆప్షనల్, బట్ చూపిస్తా, అది కూడా మీకు చూపిస్తాను. సో దీన్ని కమెంట్ అవుట్ చేస్తాం. సో దీన్ని మనం ఇప్పుడు రాసాం కదా, ఇఫ్ తర్వాత ఎల్స్ ఇఫ్ అని. సో దాన్ని బేసిక్గా ఏమంటారంటే ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అంటారు. సో ఎల్స్ ఇఫ్ ల్యాడర్, దీనికి ఒక పేరు పెట్టారు వాళ్ళు, సో ఎల్స్ ఇఫ్ లాడర్ అని. ఎందుకంటే ఇది ల్యాడర్ మాదిరి ఉంటుందన్నమాట. సో ఇఫ్ రాస్తాం, ఎల్స్ ఇఫ్ అని ఎల్స్ ఇఫ్లో మనం ఎన్నైనా రాసుకోవచ్చు. సో ఇది ల్యాడర్ మాదిరి ఉంటుంది అనమాట, నిచ్చెన మాదిరి. సో అందుకు దీన్ని ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అంటారు దీన్ని. ఓకే, సో కండిషన్ స్టేట్మెంట్స్ మనం ఇఫ్ ఎల్స్ గురించి మనమైతే మాట్లాడుకున్నాం ఎస్టర్డే వీడియోలో. ఈ వీడియోలో ఎల్స్ ఇఫ్ ల్యాడర్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రాద్దాం, ఏదన్నా చూద్దాం. అండ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్, ఓకే. అండ్ ఇంకొక విషయం మీకు చూపించాలనుకున్నా. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే, సో ఇఫ్, సో ట్రూ రాస్తే ఏంటని అర్థం, ఖచ్చితంగా ట్రూనే అది. ఓకే, సో క్యాపిటల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఇక్కడ హలో, ఓకే, ఇలా ప్రింట్ చేసి సో ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎల్ఎన్. సో ఇక్కడ బాయ్ అని రాద్దాం. సో ఇలా సింగిల్ కోట్స్లో రాయకండి, వర్క్ అవ్వదు. నేను డబుల్ కోట్స్ పెట్టడానికి అలా వచ్చింది. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, హలోనే వస్తుంది. ఎందుకు హలో వచ్చింది, సో ఇక్కడ మనం డైరెక్ట్ పెట్టేసాం, సో ట్రూ అని. సో ఇంకా కిందికి వెళ్ళదు, ఇక్కడే ట్రూనే. నేను ఎప్పుడైతే ఇక్కడ ఫాల్స్ పెడతానో సో అప్పుడు కిందికి వెళ్తుంది. ఫాల్స్ పెడతాను, అప్పుడు కిందికి వెళ్ళి బాయ్ అని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు బాయ్ అని ప్రింట్ చేసింది కదా, ఓకే. సో నేను ఇప్పుడు ఈ ఎల్స్ అనేది తీసేసాను అనుకో, ఇక్కడ ట్రూ పెడతా. సో ఎల్స్ అనేది తీసేసాను. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకేం ఎర్రర్ రాదు. సో హలో అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఫాల్స్ అయితే ఇక్కడ స్టాప్ అయిపోతుంది. అదే నేను ఇంత ముందరది ఓకే ఇలా చేస్తున్నా. సో ఈ ఇఫే తీసేస్తాను నేను. సో ఇఫ్ తీసేసి ఓన్లీ ఎల్స్ మాత్రమే పెడతా. ఇప్పుడు రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది చూడండి, ఇక్కడ ఎల్స్ వితౌట్ ఇఫ్. సో ఎర్రర్ ఏమొచ్చిందంటే ఎల్స్ వితౌట్ ఇఫ్ లేకుండా నువ్వు ఎల్స్ రాయలేవు అంటున్నది. సో సింపుల్గా, సో ఎల్స్ అంటే ఏంటి, అది కాకపోతే అని. పైన ఏముందని, ఇప్పుడు ఎల్స్ అంటే అర్థం ఏంటంటే పైనది ఉంది కదా, సో అది కాకపోతే నా దగ్గర రా అని అర్థం ఎల్స్ అంటే. బట్ పైన ఏముంది అసలుకి, ఏంటి లేదు. సో ఇఫ్ ఉంటేనే ఎల్స్ రాయాలి. అండ్ సేమ్ ఎల్స్ ఇఫ్ కూడా, అంటే ఎల్స్ ఇఫ్ అలా కాదు. సో ఎల్స్ ఇఫ్ ఇప్పుడు ఇలా ఉంది. సో దీన్ని ఎల్స్ ఇఫ్ అనేది నువ్వు ఎన్నైనా రాసుకోవచ్చు, ఇలా ఎల్స్ ఇఫ్ అనేది ఎన్నైనా రాసుకోవచ్చు. బట్ ఎల్స్ ఇలా రాసాను అనుకో, నాకు ఎర్రర్ వస్తుంది. అసలు ఇఫ్ ఎక్కడ ఉంది అని ఎర్రర్ వస్తుంది. సేమ్ అలాగే ఎల్స్ ఇఫ్ కూడా, ఇప్పుడు నేను ఇఫ్ ట్రూ అని ఏదో సంథింగ్ ఇక్కడ ఉంది, సో దాన్ని మర్చిపోండి, ఎర్రర్ ఏం రాదు. అండ్ ఎల్స్ ఇఫ్ ట్రూ పెడదాం ఇక్కడ కూడా. సో ట్రూ ఇలా ఉంది. సో నేను ఇప్పుడు రన్ చేశాను అనుకో, సో మీరు మర్చిపోండి లోపల ఎందుకు రాలేదు ఏం రాలేదు అని మర్చిపోండి.
సో కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఇఫ్ తీసేస్తానో మీరైతే గమనించండి, ఇప్పుడు ఇఫ్ తీసేసా, ఓన్లీ ఇప్పుడు ఎల్స్ ఇఫ్ ఉంది. సో నేను ఇప్పుడు రన్ చేస్తే లెట్స్ సీ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు కూడా ఏంటి, ఎల్స్ వితౌట్ ఇఫ్. సో ఇఫ్ లేకుండా రాసావు అంటున్నాడు వాడు ఇప్పుడు కూడా. సో ఎల్స్ ఇఫ్ కూడా ఇప్పుడు కూడా అలా అంటున్నాడు. సో బేసిక్గా ఇక్కడ మీరు ఒక్కటి గమనిస్తే ఎల్స్ ఇప్పుడు ఓకే అదన్న అంత అడ్వాన్స్ వద్దు. సో ఓకే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇఫ్ రాసాం, సో ఇఫ్ రాసిన తర్వాత ఎల్స్ రాసుకోవచ్చు, నువ్వు ఎల్స్ రాసుకోవచ్చు. బట్ ఇఫ్ లేకుండా ఎల్స్ రాయలేవు నువ్వు, అది మైండ్లో పెట్టుకో. అండ్ దట్ ఈస్ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే రాసేసి వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. ఓకే ఏం ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే నార్మల్గా మనమైతే ఈ ఎగ్జాంపుల్ రాస్తారు కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక పర్సన్ ఏజ్ ఉంది. సో పర్సన్ ఏజ్ అనేది నా దగ్గర ఉంది. సో ఈ పర్సన్ ఏజ్ బట్టి నువ్వు అతను చైల్డా లేకపోతే యంగా, సారీ యూత్ అన్నాం. సో అతను యూతా లేకపోతే మిడిల్ ఏజ్డ్ పర్సనా లేకపోతే ఓల్డా అనేది మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఉంది కదా, సో చైల్డ్ అవ్వచ్చు, సో తను యూత్ అవ్వచ్చు, లేకపోతే మిడిల్ ఏజ్డ్ పర్సన్ అన్న అవ్వచ్చు, లేకపోతే ఓల్డ్ అన్న అవ్వచ్చు. సో తన ఏజ్ని బట్టి మనమైతే ఇది రాయాలి. సో ఖచ్చితంగా నువ్వు ఈ ఏజ్ని బట్టే రాయాలని లేదు, కానీ మామూలుగా మీకు ఒక మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది కదా. సో మిడిల్ ఏజ్డ్ పర్సన్ అంటే ఎంత ఏజ్ ఉంటుంది, చైల్డ్ అంటే ఎంత ఏజ్ ఉంటుంది, యూత్ అంటే ఎంత ఏజ్ ఉంటుందని సో అలా మీరైతే చేసేసేయండి. సో ఇప్పుడు మనమైతే కోడ్ రాసి చూద్దాం దానికి ఎగ్జాంపుల్గా. సో ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ తీసుకుందాం. సో ఇఫ్ కంటే ముందు మనకు ఒక వేరియబుల్ కావాలి. సో ఇంట్ ఏజ్ ఈక్వల్ టు మనమైతే 25 పెడదాం. ఇప్పుడు మనం కండిషన్స్ చెక్ చేద్దాం. సో అది ప్రింట్ చేయడానికి అతను చైల్డా, మిడిల్ ఏజ్డ్ పర్సనా, యూతా లేకపోతే ఓల్డా అని మనం చెక్ చేయడానికి మనమైతే చూద్దాం. సో ఇప్పుడు ఏజ్ అనేది ఎలా చెప్తాం, లైక్ ఏజ్ అనేది లెస్ దాన్ 15 ఉంటే మనం చైల్డ్ అని చెప్తామా. సో లెస్ దాన్ 10 or 12 పెడదాం. ఓకే ఫైన్. సో ఏజ్ అనేది లెస్ దాన్ 12 ఉంటే అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, అతను చైల్డ్ మనకు తెలిసిపోతుంది. సో system.out.println. సో ఏజ్ అనేది ఎప్పుడైతే ఇలా 12 లోపల ఉంటుందో అతనికి అప్పుడు మనం ప్రింట్ చేయొచ్చు ఈజీగా చైల్డ్ అని. ఓకే సో ఎల్స్ ఇఫ్ మీరు రాయండి. ఓకే సో ఎల్స్ ఇఫ్ ఇప్పుడు ఏంటంటే సో చైల్డ్ అయిపోయింది, ఇప్పుడు యూత్. సో యూత్ అనేది ఎలా ఉంటుంది, సో యూత్ అనేది ఏజ్ లెస్ దాన్ 22 పెడదాం. ఓకే సో యూత్ ఓకే 24 అలా పెడదాం. 24 అలా పెడదాం. సో ఏజ్ లెస్ దాన్ 24 ఉంటే అతను యూత్ అనమాట. సో system.out.println యూత్ YOUTH ఇలా పెడదాం. అండ్ ఇక్కడ బెటర్ థింగ్ 15 పెడదాం అనమాట. లెస్ దాన్ 15 ఉంటేనే అతను చైల్డ్ అని. ఓకే అండ్ ఓకే సో ఇప్పుడు సో చైల్డ్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్ ఏజ్డ్ పర్సన్ అలా. సో ఈ సేమ్ ఎల్సిఫ్ రాయండి. సో ఎల్సిఫ్ మిడిల్ ఏజ్డ్ పర్సన్ అంటే అతనికి ఏజ్ ఎంత ఉంటుంది, సో ఏజ్ లైక్ 35 బిలో పెడదాం సరిపోతుంది. మిడిల్ ఏజ్డ్ పర్సన్ అనమాట అతను. ఓకే మనం ఊరికే ఎస్టిమేట్ చేస్తున్నాం అంతే, ఖచ్చితంగా అలా ఏం లేదు. బట్ కండిషన్స్ ఎలా రాస్తున్నాను అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వీడియో పాస్ చేయండి, నేను కండిషన్ రాశాక వీడియో పాస్ చేసి ఆలోచించండి. ఎందుకు ఇలా ఏజ్ లెస్ దెన్ 35 అని ఎందుకు కరెక్ట్గా అదే రాస్తున్నాడు. సో 35 గ్రేటర్ దెన్ ఏజ్ రాయొచ్చు కదా. సో అది కూడా రైటే కదా, ఎందుకు అలా రాయట్లేదు. సో అలా కూడా రాయొచ్చు. సో ఎందుకు అలా రాయట్లేదు అని ఆలోచించకండి. సో అలా కూడా రాయొచ్చు, మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. ఇంకా వేరే విధంగా కూడా కండిషన్ ఎలా వచ్చింది, అసలు ఆ మైండ్కి ఎలా తట్టింది అతనికి, సో నాకెందుకు రావట్లేదు అని ఆలోచించండి ఒకసారి. అంటే ఇలాగే మీరైతే ఆలోచించడం మొదలు పెట్టండి, ఈ ప్రోగ్రామ్లు రాయండి, మీకైతే ఈజీగా అర్థమైపోతుంది అనమాట లాజిక్ అనేది. సో మీరే సొంతంగా రాయడం నేర్చుకోవాలి. సో system.out.println. సో దీంట్లో మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఎంతనో, సో మిడిల్ ఏజ్డ్ పర్సన్. సో ఇక్కడ ఊరికే మనమైతే రాస్తున్నాము. ఎలా అంటే ఇప్పుడు 35 లోపల మిడిల్ ఏజ్డ్ పర్సన్ అని ఇలా మనం ఊరికే రాస్తున్నాం అనమాట. సో కరెక్ట్గా ఇలానే ఉంటుందని మనకైతే తెలియదు. ఓకే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇఫ్ కండిషన్ దీనికి సంబంధించి రాస్తున్నాం. సో ఇప్పుడు ఎల్స్ ఇంకా మనకి ఈ కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయినాయి అనుకో, అతను ఓల్డ్ అని అర్థం. సో ఓల్డ్ అంటే 50+ కదా అనుకోలేరు. ఎస్ అలా కూడా అనుకోవచ్చు, బట్ ఓకే రాసేస్తున్నాం ఇలాగా. సో మనం దీన్ని కాల్చిన మార్చుకోవచ్చు అనమాట. సో దీన్ని ఒక 45 పెడదామా, 45 or 55, ఒక 55 పెడదాం. సో 55 లోపల ఉండే వాళ్ళంతా మిడిల్ ఏజ్డ్ పర్సనే. ఒకవేళ 55 దాటింది అనుకో, అతను ఓల్డ్ అని పెడదాం. అండ్ ఏజ్
యూత్ అంటే ఓకే 25 పెడతాం నార్మల్. సో ఇలా మనమైతే ఓన్లీ యూత్కి 25 లోపల ఉండేవాళ్ళు, చైల్డ్కి 15 లోపల ఉండేవాళ్ళు అలా రాస్తున్నాం అంతే. సో అది దానికి మీనింగ్ అలా అని కాదు. అండ్ ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేసామనుకో, ఇప్పుడు అవుట్పుట్ గెస్ చేయండి. నేను ఏజ్ ఈక్వల్ టు 25 పెట్టాను. సో 25 ప్రకారంగా నాకు ఇప్పుడు అవుట్పుట్ అనేది ఏది వస్తుంది. సో బాగా ఆలోచించండి క్లియర్గా. ఈజీగా నాకైతే ఇదని చెప్పేస్తారు అందరూ, బట్ ఆలోచించండి. సో యూత్ అని చెప్పేస్తారు, బట్ ఆలోచించండి. ఈ కోడ్ ప్రకారంగా చెప్పండి. సో మామూలుగా 25 అంటే యూతే కదా అని యూత్ అని చెప్పకండి. ఈ కోడ్ ప్రకారంగా చెప్పండి. మనం రాసినప్పుడు కోడ్ ప్రకారంగా గెస్ చేయండి. సో ఏమొస్తుంది అవుట్పుట్? సో గెస్ చేశారని అనుకుంటున్నా. మిడిల్ ఏజ్డ్ పర్సన్ అని అయితే వస్తుంది. మిడిల్ ఏజ్డ్ పర్సన్. ఎందుకు ఇది రావట్లేదు? సో ఎందుకు ఇది రాలేదు, యూత్ అని రాలేదు అంటే, సో నేను ఏజ్ ఈక్వల్ టు 25 అన్నా. సో ఇక్కడ నేను ఏజ్ లెస్ దాన్ అని పెట్టినా. సో ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ప్రింట్ చేసి నేనైతే రన్ చేసింటే నాకు యూత్ అనే వస్తుండే, బట్ నేను ఏజ్ లెస్ దాన్ అని చెప్పిన. సో ఇక్కడ చూడొచ్చు యూత్ అని వచ్చింది. ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాను కాబట్టి ఇప్పుడు యూత్ వచ్చింది. సో ఇది తీసేస్తే నాకైతే యూత్ రాదు, ఎందుకంటే ఏజ్ లెస్ దాన్ 25 అంటే 25 లోపల అని అర్థం. సో 25 ఈక్వల్ ఉన్నా పర్వాలేదు అని అక్కడ అంటాను లేదు. ఓకే, అది మ్యాటర్. అండ్ ఇది బేసిక్గా ఇప్పుడు మనం ఎల్సీ ఫ్లాటర్ని కంప్లీట్ చేసుకుందాం. ఈ వీడియోలో ఎల్సీ ఫ్లాటర్ గురించి కంప్లీట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ గురించి మాట్లాడుకుందాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో ఈ వీడియోలో మనం బేసిక్గా ఏంటి, సో మనకి ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో నెస్టెడ్ ఇప్పుడు ఏంటి, ఎల్సీ ఫ్లాటర్. సో చిన్నగా నేర్చుకుంటూ వెళ్దాం అనమాట. సో తొందరగా వద్దు మనకి. సో ఎల్సీ ఫ్లాటర్ గురించి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ కానీ లేకపోతే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అయినా ఏదైనా అనవచ్చు. అండ్ బేసిక్గా ఈ వీడియో అయితే ఇంతవరకు అన్నమాట. ఇంకా స్టాప్ చేద్దాం వీడియోని. ఓకే, సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఈ నెస్టెడ్ ఇఫ్ గురించి అయితే నేర్చుకుందాం. అండ్ ఇది ఇవాళ వీడియో. అండ్ ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అందరికీ బాయ్.